ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎంట్రీకి ఫీజు ఉందా? టికెట్ ఉందా? జస్ట్ వచ్చి మనకి 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్? బాగా కమ్మేసినాయి, సన్ రైజెస్ కూడా తక్కువ, ఎయిర్. మనం ఇప్పుడు బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ బొటానికల్ గార్డెన్ ఎక్కడుందంటే కర్తయ్యనకి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంది అన్నమాట. లోపల చాలా రకాల చెట్లు జంతువులు ఉన్నాయని చెప్తున్నారు. మనమైతే ముందు లోపలికి వెళ్ళి చూసేద్దాము కర్తయ్యనలో ఉన్న బొటానికల్ గార్డెన్ని. ఈరోజు ఆడకు వచ్చారు మీరు? బొటానికల్ గార్డెన్ ఇది ఎక్కడ ఉంది? ఇది కర్తయ్యనకి 32 కిలోమీటర్స్. జస్ట్ ఎంట్రీ అవుతున్నారు మీరు ఇప్పుడు? ఎంట్రీకి ఫీజు ఉందా? టికెట్ ఉందా? ఉంది. మనమైతే బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ కార్లు కూడా ఇక్కడే పార్క్ చేసుకుంటారు. ఓకే, స్టార్ట్ అవుతున్నాం అన్నమాట లోపలికి వెళ్ళడానికి. Bienvenido Botánico. ఇది స్టార్ట్ అవుతున్నాం మనం ఇక్కడికి. ఇక్కడ ఈ కప్ ఉంది కదా, ఇది చూసారా డిజైన్గా ఉంది. ఇక్కడ ఏది కూడా మనకి బోనులో పెట్టారనమాట. మొత్తం అన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా చాలా ఫ్రీగా తిరుగుతాయంట. హాయ్ మాది, జస్ట్ వచ్చి మనకి 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్లేస్? అసలు చీమలు దూరని చిట్టాడివి అంటారు కదా, అట్లా చెట్లు మనకి బాగా కమ్మేసినాయి. సన్ రైజెస్ కూడా తక్కువ, ఎయిర్ కూడా తక్కువ ఉంది. ఇక్కడ మీరు చూస్తే పిల్లలు కప్పగంతులాట ఆడుతున్నారనమాట. చాలా చిన్నప్పుడు కాంపిటీషన్స్ ఉన్నాయి. అది నేను చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. ఫ్యామిలీ అందరూ చక్కగా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చంచడి ప్లేసు, ఏరియా, గేమ్ సెక్షన్స్ బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతమైన, చాలా అంటే చాలా సూపర్ ప్లేస్ అన్నమాట. మంచి ఫారెస్ట్ లాగా ఉంది. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నిజంగా పిల్లలకి ఇలా వీక్లీ ఒక్కసారైనా చూపించాలి. అసలు నిజంగా పిల్లలకి చాలా అవసరం అన్నమాట ఇలాంటివి. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఈ ప్లేస్ అయితే. చిన్న చిన్న జలపాతాలు, కొలనులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ప్లేస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడేమో కప్పగంతులు ఆడుతున్నాయి పిల్లలు, ఇక్కడ ఆడుతున్నారు. వావ్, ఇది కింద చెట్టు మొత్తానికి కొట్టేశారు, మొత్తానికి చేశారు. కానీ చాలా అంటే చాలా పెద్దది. మాను కూడా చాలా పెద్దది మాను. వావ్,
ఈయనైతే ఇక్కడ రిలాక్స్ అయిపోతున్నాడు అనమాట చక్కగా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ మాన్ కూడా చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత ఉందో, చాలా పెద్దది. మరి ఆ చెట్టు అదే పడిపోయిందో విరిగిపోయిందో మనకు తెలియదు, కానీ నిజంగా చాలా అంటే చాలా పెద్ద చెట్టులాగా కనిపిస్తుంది అది. అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నిజంగా ఒక యోగా చేసుకోవడానికి కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ నిజంగా చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. నేనైతే చాలాసేపు అక్కడే టైంని స్పెండ్ చేశాడు. ఈ సేవలు చెట్టుని మొత్తం తినేస్తాయి. ఎంత కష్టపడుతున్నాయి అంటే అసలు చూడు వాడి ప్రవాహం ఎలా ఉన్నాయి అంటే దండాకు మామూలుగా లేవు. దాడుకుంటారా మాలతి మొత్తానికి ఎక్కడున్నామని చూస్తుంది, ఇంకెక్కడికి వెళ్ళాలని చూస్తుంది. ఇక్కడ నుంచి మ్యాప్ని అబ్జర్వేషన్ చేస్తుంది. 5 నెంబర్ దగ్గర ఉన్నాము. ఈ తామర కలువలు చూడటానికైతే నిజంగా ఎంత బాగున్నాయంటే మన చేతికి అందే దూరంలోనే ఉన్నాయన్నమాట. ఆ పక్కనే ఈ చిన్ని పడవ, చిన్న చిన్న కొలనులు, వాటిలో తామర పువ్వులు, ఇంకా ఇక్కడ చాలా రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట. ఒక పెద్ద అడవిలాగా ఉంది. 2.5 hours మేము వాక్ చేసాము. ఎలా అనిపిస్తుంది గార్డెన్ ఇక్కడ? చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గార్డెన్. ఈ ఆకులు చూసారా, మన జుమాంజీ మూవీ మనకు బాగా గుర్తుంటుంది. జుమాంజీ 2 అన్నమాట. అందులో ఉంటాయి కదా పెద్ద పెద్ద ఆకుల్లో పడుతూ ఉంటుంది కదా, ఇవే ఇలాగే ఉన్నాయి సేమ్ అవి. అక్కడ ఒక చిన్న పడవ, దాని పక్కన ఒక లోటస్, ఆ ఫ్లవర్ నిజంగా చాలా బాగుంది అన్నమాట. ఇంకా ఈ గార్డెనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఈ ఫ్లవర్స్ ఇలా తిరిగి ఇలా రోడ్ ఉందన్నమాట. నిజంగా అవే చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, కతే ఎయిర్ అస్సలు లేదు. ఈ చెట్లన్నీ కప్పేసినాయి గాలి లేకుండా. తెలియదు నాకు, ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది అనమాట. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ ఏడవరు అనమాట. చూసారా పిల్లలు, వాళ్ళు కూడా స్టిక్స్ పట్టుకొని ఎలా వస్తున్నారు, ఎంత యాక్టివ్గా వస్తున్నారు.
సైడ్ వచ్చి సార్ మొత్తానికి డే ఈరోజు బొటానిక్ గార్డెన్లో వాకింగ్ చేస్తూ గడుస్తుంది. అసలు ఈ లిల్లీ అయితే ఎంత బాగుందో కదా, నిజంగా చాలా అంటే చాలా 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 బాగుంది కదా. ఇవన్నీ మనకి చేతికి అందే దూరంలోనే ఉన్నాయన్నమాట, అంత దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు ఇవన్నీ మన చెరువులో ఉండేవి అన్నమాట, వాటి కోసం వెళ్ళేవాళ్ళం. పెద్ద అయ్యే కొందుకు అన్నీ దూరం అయిపోతున్నాయి. Let's go. ఇది చిన్న ప్లేస్ అనమాట, కాఫీ, కూల్ డ్రింక్స్, ఇక స్నాక్స్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతుంది. కన్వీనియన్స్ అంతా బాగానే ఉన్నాయి ఇక్కడ, అవైలబిలిటీ. చాలా పెద్ద చెట్టు. మొత్తానికి ఈరోజు మంచి గార్డెన్లో మనం ఈరోజు వాకింగ్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి మనం వాక్ చేస్తూనే ఉన్నాం, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా డిఫరెంట్ జోన్స్లో ఉన్నాయి, పర్లేదు, బాగుంది ఏరియా.